మనలో చాలా మందికి ఇలా అనిపించే ఉంటుంది కదా, ఫోన్ మన చేతిలో ఉందా లేక మనమే ఫోన్ చేతిలో ఉన్నామా అని. ఈరోజు మనం ఈ టాపిక్ గురించే మాట్లాడుకుందాం. అసలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయిన ఈ ఫోన్తో మన బంధాన్ని ఎలా సరిచేసుకోవాలి, మన కంట్రోల్ని మనం ఎలా తిరిగి తెచ్చుకోవాలి అనేది చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఫోన్ని మనం అవసరం కోసం వాడుతున్నామా లేక అదే మన టైంని, మన ఫోకస్ని కంట్రోల్ చేస్తుందా? ఈ ప్రశ్న వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దీనికి జవాబు తెలుసుకోవడం మాత్రం చాలా చాలా ముఖ్యం. సరే, ఈరోజు మనం ఏమేమి చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలీ ప్రాబ్లం ఏంటి, ఆ తర్వాత ప్రమాద ఘంటికలేవి, సేఫ్ లిమిట్స్ ఎంత, మన శరీరం మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దీనికోసం ఒక 7 డేస్ రీసెట్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా ఈ ఛాలెంజ్ తరువాత లైఫ్ ఎలా మారుతుందో కూడా చూద్దాం. మొదటిది ఆధునిక సందిగ్ధత. ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం ఫోన్లో లేదు, దాన్ని మనం వాడుతున్న విధానంలో ఉంది. నిజానికి ఇది చాలా పవర్ఫుల్ టూల్, కానీ చాలాసార్లు ఏం జరుగుతోందంటే మనం దాన్ని ఒక ఆటబొమ్మలా వాడేస్తున్నాం. అసలు ఫోన్ దేనికి? మన ప్రపంచానికి ఇదొక విండో లాంటిది. దీంతో మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, మన పనులు చేసుకోవచ్చు, మన వాళ్లతో కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాదు, సేఫ్టీకి, దారి తెలుసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. చూసారా, వీటన్నిటికీ ఫోన్ ఒక టూల్ మాత్రమే. దాని అస్సలు వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే మనం దాన్ని ఒక పర్పస్తో వాడినప్పుడు మాత్రమే. ఇక రెండోది, హెచ్చరిక సంకేతాలు మరియు సురక్షిత పరిమితులు. ఇంత మంచి టూల్ ఎప్పుడు మనకు ప్రాబ్లంగా మారుతుంది? ఆ లైన్ ఎక్కడుంది? ఆశ్చర్యంగా ఉంది కదా. దాని ఆన్సర్ మన స్క్రీన్ టైం నంబర్స్లోనే దాగియుంది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. పెద్దవాళ్లకి రోజుకి 2-4 గంటలు, స్టూడెంట్స్కైతే 1-3 గంటలు, ఇక పిల్లలకి గంట కన్నా తక్కువ. ఇవి జస్ట్ గైడ్లైన్స్ మాత్రమే అనుకోండి, కానీ మన వాడుక ఈ లిమిట్స్ దాడుతోందా? ఇది మనం నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన టైం. ఏదిగో ఇక్కడుంది అసలైన రెడ్ ఫ్లాగ్. రోజుకి 6 గంటల కంటే ఎక్కువ వాడకం. ఒక్కసారి ఈ మార్క్ దాటితే అది జస్ట్ టైం వేస్ట్ మాత్రమే కాదు, అది మన మెంటల్ క్లారిటీని, మన నిద్రను, మన ప్రశాంతతను మెల్లమెల్లగా దొంగిలించడం మొదలుపెడుతుంది. ఇది కేవలం ఒక అలవాటు కాదు, వ్యసనంగా మారే డేంజరస్ స్టేజ్. ఈ ఒక్క మాట మన మైండ్ సెట్ని మార్చేయాలి. ప్రతిసారి ఫోన్ పట్టుకున్నప్పుడు మనల్ని మనం ఇలా అడుక్కోవాలి, నేను దీన్ని ఏదైనా పనిమీద వాడుతున్నానా లేక జస్ట్ టైంపాస్ కోసమా? ఈ ఒక్క చిన్న ప్రశ్న చాలు మన అలవాటుని కంట్రోల్లో ఉంచడానికి. ఈ సైన్స్లో ఎక్కడైనా మనల్ని మనం చూసుకుంటున్నామా? ప్రతి 2 నిమిషాలకి ఒకసారి ఫోన్ చెక్ చేయడం, నిద్రపోయే ముందు గంటల తరబడి స్క్రోల్ చేయడం, ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ చూడటం, ఫోన్ పక్కన లేకపోతే ఏదో తెలియని టెన్షన్, ఇవన్నీ మన కంట్రోల్ మన చేతుల్లోంచి జారిపోతోందని చెప్పే క్లియర్ సిగ్నల్స్. మూడవది, మన శరీరంపై ప్రభావం. ఈ మెంటల్ బిహేవియరల్ చేంజెస్ మనసుతోనే ఆగిపోవు, అవి మన శరీరం మీద కూడా పర్మనెంట్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు ఈ డిజిటల్ అలవాట్లు మన ఫిజికల్ హెల్త్ని ఎలా పాడుచేస్తున్నాయో చూద్దాం. చాలామంది ఫోన్ రేడియేషన్ అంటే భయపడతారు, కానీ సైంటిస్టులేం చెప్తున్నారంటే అసలైన ప్రమాదం అది కాదట. ప్రాబ్లం రేడియేషన్లో లేదు, మన అలవాట్లల్లో ఉంది. నిజమైన డేంజర్ ఏంటంటే మనం మన కళ్లకి, మెడకి, మనస్సుకి మనమే చేసుకుంటున్న హాని. ఈ ఎఫెక్ట్స్ ఏంటో ఒకసారి చూడండి. స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కళ్ళు డ్రై అయిపోవడం, తలనొప్పి రావడం, గంటల తరబడి తలదించుకుని చూడటం వల్ల మెడనొప్పి వస్తుంది. దీన్నే టెక్స్ట్ నెక్ అని కూడా అంటారు. ఇక నిద్ర మీద పడే ఎఫెక్ట్ అయితే సరే. ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు కాదు, లాంగ్ రన్లో మన హెల్త్ని చాలా సీరియస్గా దెబ్బతీస్తాయి. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మన చేతుల్లోనే ఉన్నాయి. దీనికోసం పెద్ద పెద్ద మార్పులేం అవసరం లేదు, సింపుల్ హ్యాబిట్స్ చాలు. 20-20-20 రూల్ పాటించడం వల్ల కంటి మీద స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే నిద్రపోయే గంట ముందు ఫోన్ పక్కన పెట్టేస్తే మన బ్రెయిన్కి రెస్ట్ దొరుకుతుంది. చూసారా, ఇలాంటి చిన్న చిన్న మార్పులే పెద్ద తేడాని చూపిస్తాయి. నాలుగవది, 7 రోజుల రీసెట్ ఛాలెంజ్. ఓకే, ఇప్పటిదాకా ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం. మన కంట్రోల్ని తిరిగి తెచ్చుకోవడానికి ఇక్కడొక పవర్ఫుల్ 7 రోజుల ప్లాన్ ఉంది. ఇది కేవలం ఒక ఛాలెంజ్ మాత్రమే కాదు, మన ఫోకస్ని, మన టైంని తిరిగి గెలుచుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ ఛాలెంజ్కి ఫౌండేషన్ ఈ 3 సింపుల్ రూల్స్. మొదటిది, ఉదయం లేచిన గంట వరకు ఫోన్ ముట్టుకోవద్దు. రెండోది, రాత్రి పడుకునే గంట ముందు ఫోన్ వాడొద్దు.
మూడోది, భోజనం చేసేటప్పుడు ఫోన్ అస్సలు వద్దు. ఈ 3 టైముల్లో ఫోన్ని దూరం పెట్టగలిగితే చాలు, మిగతా రోజంతా మన కంట్రోల్లోకే వచ్చేస్తుంది. ఈ వారం రోజుల జర్నీ ఇలా ఉంటుంది. డే 1 మన అలవాట్లని గమనించడంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత మెల్లమెల్లగా యాప్స్ నుంచి, ఈ డిజిటల్ ప్రపంచం నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఈ వారం అయ్యేసరికి మనం జస్ట్ ఫోన్ని దూరం పెట్టడమే కాదు, ఒక కొత్త, హెల్తీ బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఈ ప్లాన్లో 3 చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. డే 1 అవేర్నెస్, అంటే మన టైం ఎక్కడికి పోతోందో తెలుసుకోవడం. డే 4 డిజిటల్ ఫాస్టింగ్, అంటే ఒక 24 గంటలు సోషల్ మీడియాకు కంప్లీట్ బ్రేక్ ఇవ్వడం. ఇక డే 7 రీసెట్ అండ్ రూల్స్, ఈ 7 రోజుల ఎక్స్పీరియన్స్తో మన ఫ్యూచర్ కోసం మన పర్సనల్ రూల్స్ క్రియేట్ చేసుకోవడం. ఇక చివరిది, రీసెట్ తర్వాత. సరే, ఈ 7 రోజుల ఛాలెంజ్ అయిపోయింది. ఈ డిజిటల్ చైన్స్ నుంచి బయటపడ్డాక మన లైఫ్ ఎలా ఉంటుంది? ఆ బ్యాలెన్స్డ్ లైఫ్లో అడుగు పెట్టితే మనకేం కనిపిస్తుంది? దీనివల్లొచ్చే బెనిఫిట్స్ పేపర్ మీద కనిపించేవి కావు. మనం ప్రతిరోజు ఫీలయ్యేవి. మంచి నిద్ర తర్వాతొచ్చే ఫ్రెష్నెస్, పనిలో పెరిగే ఫోకస్, అనవసరమైన టెన్షన్ లేని ప్రశాంతమైన మైండ్, అన్నిటికన్నా ముఖ్యంగా మన లైఫ్ మన కంట్రోల్లో ఉందనే ఒక కాన్ఫిడెన్స్. చివరగా ఈ మాట గుర్తుంచుకుందాం, మన అసలు గోల్ ఫోన్ని వదిలేయడం కాదు, దాని ప్లేస్లో మన లైఫ్ని నింపుకోవడం. సైలెన్స్లో మైండ్కి ప్రశాంతత దొరుకుతుంది. బోర్ కొట్టినప్పుడే క్రియేటివిటీ పుడుతుంది. మరి ఫోన్ పక్కన పెట్టినప్పుడు మనకోసం వెయిట్ చేస్తున్న ఆ అద్భుతమైన ప్రపంచాన్ని మళ్ళీ మనం కనుక్కోవడానికి రెడీగా ఉన్నామా?